హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈ రోజైతే మాత్రం ఎండు రొయ్యలు కోడిగుడు కాంబినేషన్ లో ప్రిపేర్ చేసే ఒక సూపర్ కర్రీ రెసిపీని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఇంట్రడ్యూస్ అనే దానికన్నా ఇది చాలా సుపరిచితం అండి అందరికీ. ఎక్కువగా నా చిన్నతనంలో మా అమ్మ ఎటువంటి హంగామా హడావిడి లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేది ఈ కోడిగుడు ఎండు రొయ్యల కూర. చాలా టేస్టీగా ఉంటదండి. నాన్ వెజ్ ఐటమ్స్ ఎన్ని తిన్నా గానీ దీనికున్న టేస్ట్ మాత్రం వేరే లెవెల్. అంత టేస్టీగా ఉన్న ఈ కోడిగుడు ఎండు రొయ్యల కర్రీని ఎటువంటి మసాలాలు యూజ్ చేయకోకుండా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులోనూ మంచి స్పైసీగాను కొంచెం పులపులగాను ఎంతో టేస్టీగా ఉంటదండి. కడుపు నిండా తినాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ కోడిగుడు ఎండు రొయ్యల కాంబినేషన్ లో ప్రిపేర్ చేసిన ఈ రెసిపీని ట్రై చేయండి. ప్లేట్ మొత్తం ఇట్టే ఖాళీ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటది. అందులోనూ కొంతమంది ఎండు రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం స్మెల్ తగులుతుంది. కానీ ఇక్కడ ఎటువంటి స్మెల్ లేకుండా మంచి యమ్మీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలంటే మాత్రం చలో మరి కిచెన్ కి. ఈ కోడిగుడు ఎండు రొయ్యల కర్రీకి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఆనియన్స్. సో నేను ఇక్కడ 5 వరకు మీడియం సైజ్ లో ఉన్న ఆనియన్స్ ని తీసుకున్నాను. వాటిని కట్ చేస్తే చూసారు కదండి, చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అన్నిటిని రెడీ చేసుకున్నాను. కంపల్సరిగా ఈ విధంగా మీడియం సైజ్ లోనే ఆనియన్స్ ని కట్ చేసుకోండి, అప్పుడే త్వరగా వేగిపోతాయి. అందులోనూ కొత్తిమీర, అదే విధంగా గ్రీన్ చిల్లీస్ ని అన్నిటిని కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎండు రొయ్యలు. చూసారు కదండి, ఇవి చిన్న సైజులో ఉన్నాయి. చిన్న సైజేనే అనుకోకండి అండి, చిన్న సైజులోనే ఉంటేనే ఎండు రొయ్యలు ఇంకా టేస్టీగా అనిపిస్తాయి. సో ఈ విధంగా ఉన్న ఎండు రొయ్యలను ఒక కప్పు వరకు తీసుకుని వాటిల్లో వాటర్ పోసుకుని చాలా బాగా క్లీన్ చేసుకోవాలండి. కంపల్సరీగా ఒక 10 మినిట్స్ వీటిని నానపెట్టేసుకుని క్లీన్ చేసుకుంటే దానికి ఉన్న నీచు వాసన పోతుంది. సో 10 మినిట్స్ తర్వాత వాటిని క్లీన్ చేసుకుంటే చూసారు కదండి ఎండు రొయ్యలు ఎలా ఉన్నాయో. ఇంక ఇప్పుడు వీటిని మనం కుక్ చేసుకోవడమే. తర్వాత ఇందులోకి మనం చింతపండు కావాలి కదా, సో అందుకని ఒక నిమ్మకాయ సైజు ఉన్న చింతపండుని తీసుకుని దానిలో హాట్ వాటర్ పోస్తే మనకి మంచిగా చింతపండు ప్యూరీ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నేను 3 కోడిగుడ్లను తీసుకున్నాను. సో వాటి నిండా ఆ వాటర్ పోసుకుని వాటిని బాయిల్ చేసుకుంటే మనకి ఫైనల్ గా ఎగ్స్ కూడా రెడీ అయిపోయింది. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీ చేసేసుకుందాం. ఇంకా మనం కుకింగ్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని ఇందులోకి యాడ్ చేయాలి. బాయిల్ చేసిన ఎగ్స్ ని డైరెక్ట్ గా కర్రీలో యూజ్ చేసే కన్నా ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకుని యూజ్ చేస్తే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. అదే విధంగా మనకి ఎక్కడ నీచు వాసన అనేది కర్రీలో ఎక్కడ అనిపించదు. సో వీటిని ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా అటు ఇటు తిప్పుకుంటూ అందులో కొంచెం పసుపు, అదే విధంగా 1 స్పూన్ వరకు కారం వేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకుని జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సీ ఫుడ్ చాలా హెల్దీ అండి. అందులోనూ ఈ ఎగ్స్ కూడా బాడీకి ఇంకా హెల్దీ. సో కంపల్సరీగా ఎగ్స్ మనం వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలి. అప్పుడే మనం ఇప్పుడున్న జనరేషన్ కి చాలా మంచి పర్ఫెక్ట్ గా ఫిట్ గా ఉంటాం. సో ఫైనల్ గా అయితే మనకి ఎగ్స్ రెడీ అయిపోయింది. ఇంకా సేమ్ ప్యాన్ లోనే మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఎటువంటి సాల్ట్ గానీ అదే విధంగా పసుపు కారం ఏం అవసరం లేదండి. ఎందుకంటే ఎండు రొయ్యలు కొంచెం సాల్టీగా అనిపిస్తాయి కాబట్టి. అదే విధంగా ఆల్రెడీ పసుపు కారం కొంచెం టచ్ అప్ అయ్యింది కాబట్టి ఇంకా ఏమి యాడ్ చేయకోకుండానే కొంచెం మనకి మరీ డీప్ ఫ్రై కాకుండా జస్ట్ మీడియం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుని కర్రీలో యూజ్ చేస్తాని ఈ ఎండు రొయ్యలు కొన్న నీచు వాసన కర్రీకి ఎక్కడ తగలదు. మీడియం ఫ్రై అయిపోయిన ఈ ఎండు రొయ్యలను కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఈ ఆయిల్ ఉంటుంది, ఆయిల్ ని మనం ఎక్కడ యూజ్ చేయొద్దండి, ఎందుకంటే కొంచెం స్మెల్ అనిపిస్తుంది కాబట్టి. తర్వాత ఫ్రెష్ గా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి కాస్త ఆయిల్ యాడ్ చేసి అదే విధంగా కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో కాస్త ఫ్రై అయిపోగానే ఇంకా అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జస్ట్ నేను 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఎటువంటి మసాలాలు ఇందులో యూజ్ చేయకుండానే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ తో కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. అప్పుడే ఆనియన్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి కర్రీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తే ఆనియన్స్ సరిగ్గా వేగవు. అట్లా వేగకుండా ఆనియన్స్ తో కర్రీ ప్రిపేర్ చేస్తే కర్రీ ఏమాత్రం టేస్ట్ బాగోదండి. సో మనకి ఎక్కడ ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా ఆనియన్స్ కుక్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో.
సో ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు పసుపు, అదే విధంగా టేస్ట్ కు సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మినిమం 10 మినిట్స్ అన్నా వీటిని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటా ఉంటేనే ఆనియన్స్ కొన్న స్మెల్ పోయి ఆనియన్స్ చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి. ఈ విధంగా కుక్ చేసుకుంటేనే మనకి ఈ కోడిగుడ్డు ఎండు రొయ్యల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. సో ఫ్లేవర్ అంతా మనకి ఎండు రొయ్యలు, కోడిగుడ్లు అదే విధంగా ఆనియన్స్ లోనే ఉంటది కాబట్టి ఆనియన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కేర్ఫుల్ గా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆనియన్స్ సెమీ ఫ్రై అయిపోగానే ఇంకా ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ లో ఇంకొక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే చాలండి. ఈ కోడిగుడ్డు ఎండు రొయ్యల కర్రీ అయితే మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. ప్రిపేర్ చేయడం కొంచెం కష్టమేమో గానండి, తినేటప్పుడు మాత్రం ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తినాలనుకుంటారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. సో ఈ విధంగా మనం ఆనియన్స్ ని కుక్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు ఆనియన్స్ కి నుంచి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో అప్పటి వరకు మనం ఆనియన్స్ ని ఫ్రై చేసుకుంటానే ఉండాలి. అందులోనూ ఇందులో ఎండు రొయ్యలు కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ లో కుక్ చేసుకుంటా ఉంటే ఒక జస్ట్ 5 to 10 మినిట్స్ లోపు మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇంకా ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాంటి స్పెషల్ కర్రీస్ కంపల్సరీగా స్పైసీగా ఉండాలి కాబట్టి కాస్త ఎక్కువగానే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 స్పూన్స్ వరకు వేసుకున్నానండి. మీ తినే స్పైసీ లెవెల్ ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి మనం టామరిన్ జ్యూస్ ఉంది కదండి, పల్ప్ తీసేసింది, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఎక్స్ట్రా 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ని యాడ్ చేసిన తర్వాత ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని పైన కాస్త కొత్తిమీర జల్లేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటా ఉంటే మంచి గ్రేవీ కాంబినేషన్ లో ఈ కోడిగుడ్డు ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీలో మనం గ్రేవీ కోసం ఎటువంటి మసాలాని యూజ్ చేయలేదు. ఓన్లీ మనకు ఆనియన్స్ అని గ్రేవీ అంతా రెడీ అయిపోతుంది. సో మంచిగా చిక్కబడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. అప్పుడే ఇంకా టేస్టీగా ఉన్న కోడిగుడ్లు ఎండు రొయ్యల కర్రీ అయితే మీ సొంతం అవుతుంది. అబ్బా ఏముంటదిలే అండి, కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటది. ఎంతో సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నా గానీ టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటదిలే అండి. అందులోనూ కాస్త పుల్లగాను ఇంకాస్త స్పైసీగాను ఉంటది. అందులోనూ మనం యూజ్ చేసింది చిన్న చిన్న రొయ్యలు కాబట్టి తినేటప్పుడు అవి పంటి కింద పడి దాని టేస్ట్ ఇంకా బాగుంటాయి. ఎన్ని విధాలుగా చూసుకున్నా నాన్ వెజ్ ఐటమ్స్ లో కల్లా ద బెస్ట్ అనిపించేలా ఉంటదండి ఈ కోడిగుడ్డు ఎండు రొయ్యల కాంబినేషన్ లో ప్రిపేర్ చేసిన కర్రీ అయితే మాత్రం. దీన్ని మనం రైస్ లోను అదే విధంగా చపాతీలో కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు. మా అమ్మ దగ్గర నేర్చుకున్న ఈ కోడిగుడ్డు ఎండు రొయ్యల కర్రీని మీకు కూడా ఎంతో సింపుల్ గా చూపించాను కదండి. ఎటువంటి హంగామా అవసరం లేదు, ఎటువంటి హడావిడి లేదు, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీకు కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. దాని టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. అదే విధంగా మా ఛానల్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.